హాయ్ ఫ్రెండ్స్, ఇది OnePlus 9R. మనకి ఇదైతే డిస్ప్లే అయితే ప్రాబ్లం వచ్చింది. చూడండి, లైట్గా బ్లింక్ అవుతుంది. అదిగోండి, లైటింగ్ వచ్చి మీకు ఆఫ్ అయిపోతుంది, లైన్స్ కింద వచ్చేసింది. ఇది కస్టమర్కి ఇది అప్డేట్ చేసిన తర్వాత వచ్చిందన్నారు. ఇది ఫుల్గా లైన్స్ వచ్చింది మీకు మొత్తం టోటల్గా. డిస్ప్లే ఒకసారి అయితే మీకు బాగానే వస్తుంది, ఒక్కొక్కసారి అయితే మొత్తం ఇలా లైన్స్ కింద వచ్చేసి మొత్తం అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఓకే, డిస్ప్లే అయితే మనం చేంజ్ చేస్తున్నాం. ఇది బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు లిక్విడ్ అయితే మనం 530 అయితే యూస్ చేసాం. 530 లిక్విడ్ కొడితే మనకి వెంటనే వచ్చేసింది. లేదంటే హీట్ అయినా చేసుకోవచ్చు మీరు, బ్లోయర్ అయినా ఉంటే. హీటర్ ఉన్నా కానీ హీటర్ మీద పెట్టుకున్నా మీకు ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం అన్ని స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాం. వీడియో అయితే ఫార్వర్డ్ పెట్టాను. ఇప్పుడు బ్యాక్ క్లిప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కింద స్క్రూస్ అన్ని ఓపెన్ చేసుకుందాం. డిస్ప్లే అయితే ఇప్పుడు మనం ఒరిజినల్ డిస్ప్లే అయితే వేస్తున్నాం. ఇప్పుడు విత్ ఫ్రేమ్ డిస్ప్లే వేస్తున్నాం. ఛార్జింగ్ ఫ్లెక్స్ అయితే బయటికి తీస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నెట్వర్క్ సెక్షన్ ఒకటి ఉంది. నెట్వర్క్ది అయితే మనం తీస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే మనం ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. లిక్విడ్ అయితే వేసాము. ఇప్పుడు 530 లిక్విడ్ బ్యాటరీ అయితే మనకి వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాటరీ కవర్ అయితే రిమూవ్ చేసి సైడ్కి పెట్టుకుందాం. డిస్ప్లే ఫ్లెక్స్ అయితే మనం ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు డిస్ప్లే ఫ్లెక్స్ ఎందుకంటే మీకు కింద గ్లూ అనేది ఉంటుంది, దానికి కొద్దిగా హీట్ చేసుకుని వస్తుంది. మీరు లిక్విడ్ అయినా వేసుకున్నా గమ్మున వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ అయితే మనం ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ అయితే రావట్లేదు, టైట్గా పట్టుకుంది ఏంటని చూస్తే ఇందుకే మనకి దీంట్లో ఇందుకే స్క్రూ అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇందుకే నేను చూడలేదు, హీట్ చేసినా కూడా మనకి రావట్లేదు. అది హీట్ చేసినా రావట్లేదు అంటే మనకి ఏంటా అని చెప్పి ప్రాబ్లం చూస్తే ఇందుకే మన కెమెరా కింద మనకి స్క్రూ అయితే ఒకటి ఇచ్చాడు ఫ్రెండ్స్, మదర్ బోర్డ్కి లింక్ చేసి. ఇప్పుడు కెమెరాస్ అయితే మొత్తం సెట్ తీస్తున్నాను. ఇదిగోండి, కింద స్క్రూ అయితే ఇచ్చాడు. ఇప్పుడైతే చూడండి మనకి ఫ్రీగా వస్తుంది. ఇదైతే కొత్త డిస్ప్లే ఫ్రెండ్స్, ఇది న్యూ డిస్ప్లే. ఇది ఫస్ట్ ఒకసారి మదర్ బోర్డ్ అనేది పెట్టుకొని బ్యాటరీ ఒకటి పెట్టుకొని ఆన్ చేసి చెక్ చేసుకున్నాక అప్పుడు నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ అవన్నీ చెక్ చేసుకొని అప్పుడు ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ మనం సీల్ అయితే తీసేస్తే మనకి ప్రాబ్లం అని ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ అది డిస్ప్లే మనకి లాస్ అవుతుంది. ఫిట్టింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం అన్ని. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాక్ అయితే ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం. మొత్తం డిస్ప్లే మొత్తం ఫింగర్ ప్రింట్ అన్నీ చెక్ చేసుకుందాం. బ్రైట్నెస్ అది చూసుకోండి ఫస్ట్. టచ్ అయితే చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి డయల్ ప్యాడ్లోకి వెళ్ళి మొత్తం టచ్ అనేది చెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా యాప్ అయితే మూవ్ చేసి టచ్ అనేది చేసి మొత్తం అన్ని చోట్ల చెక్ చేసుకుంటున్నా. మొత్తం అటు ఇటు మొత్తం అన్ని సైడ్స్ కవర్ చేయాలి మనం. టచ్ అన్న మీకు ఎక్కడైనా ప్రాబ్లం అయితే మనకి యాప్ అనేది మూవ్ అవ్వకుండా ఎక్కడైతే టచ్ పని చేద్దో అక్కడైతే మనకి
యాప్ అనేది అక్కడ ఆగిపోతుంది. టచ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. మోడల్ అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి. OnePlus 9R. బ్యాక్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ అయితే ఒకసారి సెట్ చేసి ఒకసారి అన్లాక్ చేసి చెక్ చేసుకుందాం. ఫింగర్ ప్రింట్ సెట్ చేస్తున్నాను ఇప్పుడు. యాడ్ ఫింగర్ ప్రింట్ చేస్తున్నాను. ఫింగర్ అయితే డన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మనం లాక్ చేసి ఒకసారి అన్లాక్ చేద్దాం ఒకసారి ఫింగర్తో. లాక్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఫింగర్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంది. మళ్ళీ సెకండ్ టైం కూడా పర్లేదు మనకి. సెకండ్ టైం కూడా బాగానే అయింది. స్మూత్గా అవ్వాలి మనకి ఇలా టచ్ చేసిన వెంటనే. హార్డ్గా అయితే మనకి మళ్ళీ ఫిట్టింగ్ చేసినప్పుడు ప్రాబ్లం వస్తుంది. దీనికి డైరెక్ట్ మనకి ఫింగర్ ప్రింట్ అనేది కాంబోతో వచ్చేస్తుంది డిస్ప్లే వెనకాల డైరెక్ట్. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ రిమూవ్ చేసుకొని ఒకసారి కవర్స్ అయితే ఉన్నాయి కదా దీనికి, సీల్ కవర్స్ అవన్నీ ఓపెన్ చేసి ఒకసారి మనం పార్ట్స్ అన్నీ యాజ్ ఈజీగా ఫిట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే డిస్ప్లే ఫ్లెక్స్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు. నెట్వర్క్ కేబుల్ అయితే మనం లోపల నుంచి తీసుకోవాలి ఫ్రెండ్స్. అవి కింద నుంచి రావాలి దానికి. సైడ్ నుంచి వచ్చి మనకి ఎలా వస్తుంది ఆపోజిట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్స్ ఉంటాయి మనకి నెట్వర్క్ సెక్షన్ దీనికి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫిట్టింగ్ అయితే అయిపోయింది బ్యాటరీ అయితే. మదర్ బోర్డ్ స్క్రూస్ అయితే 2 స్క్రూస్ ఉంటాయి, అది కూడా ఫిట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకా వైబ్రేటర్ అయితే తెస్తున్నాను ఇప్పుడు. వైబ్రేటర్ అయితే మీకు కొత్త దాంట్లో ఫిట్ చేస్తాము ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక సీసీ బోర్డ్ అనేది సీసీ ఫ్లెక్స్ కూడా మొత్తం ఫిట్ చేసేద్దాం ఇప్పుడు. నెట్వర్క్ సెక్షన్ అనేది మనం జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ డోర్ ఫిట్ చేసినప్పుడు ఫిట్టింగ్ రాదు. నెక్స్ట్ కెమెరా ఫిట్టింగ్ మొత్తం పెట్టేసాను ఫ్రెండ్స్, మాడ్యూల్ మొత్తం. నెక్స్ట్ అయితే మనం స్క్రూస్ అయితే వేసుకోవాలి ఛార్జింగ్ ఫ్లెక్స్కి. సపోర్ట్ స్క్రూస్ ఉంటాయి 2 స్క్రూస్. నెక్స్ట్ రింగర్ సెట్ అయితే ఫిట్ చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ మదర్ బోర్డ్ క్లిప్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్క్రూస్ అయితే ఫిట్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఒకసారి మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనం ఫిట్ చేసాం కాబట్టి అన్నీ చెక్ చేసుకోవాలి ఒకసారి. కెమెరా అయితే చెక్ చేస్తున్నాను, ఫ్రంట్ బ్యాక్ కెమెరా. ఫ్రంట్ బ్యాక్ కెమెరా అయితే మనకి బాగానే ఉన్నాయి 2 కెమెరాస్. నెక్స్ట్ డిస్ప్లే అయితే అన్లాక్ అవుతుంది మనకి. ఫింగర్ ప్రింట్ అయితే కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా కాల్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం డయల్ ప్యాడ్లోకి వెళ్ళి. నెంబర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, దాని గురించి మనం
బ్లర్ అయితే చేసాం పైన పిక్చర్ అయితే. సిమ్స్ అయితే ఆన్ చేయలేదు ఫ్రెండ్స్. సిమ్స్ ఒకసారి డిజేబుల్లో ఉన్నాయి. సిమ్స్ అయితే ఆన్ చేసి ఒకసారి కాల్ చేద్దాం మళ్ళీ. సిమ్స్ అయితే ఆన్ చేసాను ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ కాల్ చేసి మీకు చూపిస్తాను చూడండి. స్పీకర్, రింగర్ అన్ని, సెన్సార్ అనేది, ఇయర్ స్పీకర్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాక మనం బ్యాక్ డోర్ అనేది ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. రింగర్, లౌడ్ స్పీకర్ బాగానే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా గ్లూ అయితే వేసి బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేసేద్దాం. బ్యాక్ డోర్ అయితే ఫిట్టింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. రబ్బర్స్ అయితే వేస్తున్నాను ఇప్పుడు. బ్యాక్ డోర్ ఒక 1 or 2 hours ఉంచితే మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ డిస్ప్లే అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇదైతే పాత డిస్ప్లే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏదైతే తీసామో దీనిది పాతది డ్యామేజ్ అయిన డిస్ప్లే ఇది.